శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజ ముఖం నమామః. అమరీ కవరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జాంబవంతుడు ఆయన దైవ ప్రేరణ చేత హనుమంతునిలో నిగూఢంగా ఉన్న శక్తిని ప్రేరేపిస్తూ ఆయన్ని అద్భుతంగా ఉత్తేజపరిచాడు. ఆయన జన్మ వృత్తాంతం కూడా చెప్పాడు. ఇంకా అప్పుడు హనుమంతుడు సంపూర్ణంగా తన యొక్క ఆ శక్తిని తాను తెలుసుకుని తం దృష్ట్వా జృంభమాణంతే క్రమితం శతయోజనం వీర్యేణాపూర్యమాణం చ సహసా వానరోత్తమం సహసా శోకముత్సృజ్య ప్రహర్షేణ సమన్వితాః వినేదుః తుష్టుశ్చాపి హనుమంతం మహాబలం. ఆయన ఏం చేశాడు? విషణ్ణాహరయ సర్వే హనుమాన్ కిముపేక్షసే విక్రమస్వ మహావేగో విష్ణు స్త్రీన్ విక్రమానివా అని ఉత్సాహపరిచారు. అప్పుడు ఆయన తతస్తు వై జాంబవతా ప్రచోదిత ప్రతీత వేగ పవనాత్మజ కపిః ప్రహర్షయన్స్తాన్ హరివీరవాహినీం చకార రూపం మహద్ ఆత్మనస్తదా. తన యొక్క రూపాన్ని మహత్ చకార బాగా పెరిగి పెద్దదయ్యేటట్లు చేశాడు. ఆయన ఉన్నట్టుండి శరీరం బాగా వివర్ధమానం అయిపోతున్నది. దీన్ని ఈ విధంగా శరీరం తనకు కావలసిన విధంగా పెంచుకోవడాన్ని ఇది అష్టసిద్ధుల్లో ఒకటి. అష్టసిద్ధులు చెప్పారు అమరకోశంలో మొట్టమొదటిలోనే చెప్పాడు. అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చ అష్టభూతయ. ఇవి అష్టసిద్ధులు. మహానుభావులైన వాళ్ళకి ఈ సిద్ధులు వాటి అంతటవే సిద్ధిస్తాయి. వాళ్ళ యొక్క తపశ్శక్తి వల్ల, యోగ శక్తి వల్ల ఆ సిద్ధి కలుగుతుంది. ఇది మనకి అనేక మంది విషయంలో రుజువైంది. ఇప్పుడు ఇక్కడ హనుమంతుడి విషయంలో స్పష్టంగా చక్కగా రుజువు అవబోతుంది. వీటిలో మొట్టమొదటిది అణిమ. చాలా తక్కువ ఉన్న రూపాన్ని తగ్గించుకుని కుంచుకుని శక్తులు అవి ఏమి తగ్గవు. మనిషి మాత్రం ప్రమాణంలో తగ్గిపోతాడు అవసరానికి అనుగుణంగా. అణిమ మహిమ. ఇప్పుడు చూపించేది హనుమంతుడి మహిమ. తానున్న స్వరూపం నుంచి పెరిగి పెద్ద అవుతున్నాడు. అలా అవటం ఆ సందర్భానికి అవసరం కాబట్టి, ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి అలా పెరుగుతున్నాడు. అణిమ మహిమ చైవ గరిమ. ఇక్కడ మహిమ శరీరంతో పాటు గరిమ గురుత్వం, బరువు కూడా పెరుగుతుంది. అది ఒక విభూతి. అలాగే లఘిమ. ఎంత తేలిక కావాలంటే అంత తేలిక అయిపోతాడు. తథా ప్రాప్తి. తాను కావలసిన వస్తువు ఏది కావాలనుకుంటాడో దాన్ని పొందగలడు. ప్రాకామ్యం. తన ఇష్టం వచ్చినటువంటి విధానంగా సంచరించగలడు.
ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళగలడు, ఇష్టం వచ్చిన విధంగా వెళ్ళగలడు. ఈశత్వం, ఆధిపత్యం, సమస్తం మీద, సృష్టి మొత్తం మీద ఆధిపత్యాన్ని సంపాదించగలడు. వశత్వం, ఇంద్రియ నిగ్రహం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన ఇంద్రియాల మీద తనకున్న పట్టుని కోల్పోడు. ఆయన యొక్క ఇంద్రియాలని ఆయన అధీనంలో ఉంటాయి. ఈ 8 సిద్ధులు మనకి శ్రీ ఆంజనేయ స్వామిలో, రామాయణంలో రుజువైనాయి. ఇప్పుడు ఇక్కడ మహిమ అదే చెప్తున్నాడు. తం దృష్ట్వా జృంభమాణం. ఆయన ఏం చేస్తున్నాడు? హనుమంతుడు రూపం పెరిగిపోతోంది, విజృంభిస్తున్నాడు. తే క్రమితం శతయోజనం, 100 యోజనాల దూరాన్ని క్రమితం దాటటానికి మరి చిన్న శరీరం చాలదు, శరీరం పెరుగుతున్నది. వీర్యేణ అపూర్యమాణంచ, పరాక్రమంతో నిండిపోతున్నది. ఆయన పరాక్రమం స్పష్టంగా కనపడుతోంది. చ సహసా వానరోత్తమం దృష్ట్వా, అటువంటి వానరోత్తముని చూసి సహసా శోకముత్సృజ్య, ఇంకా వాళ్ళకి శోకం పోయింది, శోకం లేదుగా. ప్రహర్షేణ సమన్వితా, ఆనందంతో వాళ్ళు వినేదుహు తుష్టువు, సింహనాదాలు చేశారు. తుష్టువు, ఆయన్ని ప్రశంసించారు. హనుమంతం మహాబలం, ఎవరు? ఆ వానర సైన్యం. ప్రహృష్టా, ఆనందించారు. విస్మితాశ్చైవ, వాళ్ళు ఎప్పుడు చూడలేదు హనుమంతుడు. మామూలుగా సామాన్య మానవుడిగా ఉంటూ ఉంటాడు, అలాంటిది ఇంత ఇలాగా ఈ స్వరూపమా? వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వీక్షంతే స్మ సమంతత త్రివిక్రమ కృతోత్సాహం నారాయణమివ ప్రజా. శ్రీమన్నారాయణుడు త్రివిక్రమావతారం ధరించినప్పటి స్థితి ఇలాగే ఉందా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల, వీళ్ళు ప్రశంసిస్తున్నారు ఆయన వ్యవర్ధత, ఆ మహాబలుడు పెరుగుతున్నాడు. సమావిద్య చ లాంగూలం, అందులో ఒక చర్య, అది ఒక చేష్ట. లాంగూలం సమావిద్య, తోకని ఒక లయబద్ధంగా ఇలా ఇలా అంటున్నాడు. హర్షాచ, ఆనందంతో. బలం ఏయువాన్, బల పరక్రమాలతో ఏయువాన్, వృద్ధి పొందుతున్నాడు. తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానర పుంగవైహి, అందులో జాంబవంతుడు మొదలైన వానర పుంగవులు వృద్ధులు ఉన్నారు. వాళ్ళు ఆయన సంస్థుతిస్తున్నారు, పొగడుతున్నారు. అలా పొగడుతూ ఉండగా తేజస ఆపూర్యమానస్య రూపమాసీదనుత్తమం, ఆయన రూపం అనుత్తమం, ఉత్తమోత్తమం, ఇంకా అంతకంటే ఉత్తమం లేనంత గొప్పగా ఆయన రూపం ఆసీత్ కనపడుతున్నది. ఇది హనుమంతుని యొక్క ఆయన నిజరు స్వస్థితి, ఆయనలో ఉన్న శక్తి, ఆయన పరాక్రమం, ఆయన అష్టసిద్ధులను కలిగి ఉన్నాడనే దానికి నిదర్శనం. యథా విజృంభతే సింహో, పోలికి చెప్తున్నాడు వాల్మీకి. వివృద్ధో గిరి గహ్వరే, ఆ కొండ పర్వతాలలో ఆ గుహల్లో ఉన్న సింహం ఒక్కసారి తన యొక్క ఆహారపు జంతువు ఏదైనా కనిపిస్తే ఏ విధంగా అది పొంగిపోతుందో, మారుతశౌరస పుత్ర తథా సంప్రతి జృంభతే, మారుతుని యొక్క పుత్రుడు, వరపుత్రుడు ఆ విధంగా జృంభతే, విజృంభించాడు. అశోభత ముఖం తస్య, హనుమంతుడి ముఖం ఎలా ఉంది? జృంభమాణస్య ధీమత అంబరీషమివ ఆదీప్తం, ఎర్రటి పెనం, అంబరీషం అంటే పెనమట, పెనం అని అర్థం. ఎర్రగా కాలిన పెనం ఎలా ఉంటుందో ఆ హనుమంతుడి ముఖం అలా ఉన్నది. ద్విధూమ ఇవ పావక, పొగలేని అగ్ని, పొగలేని అగ్ని అంతా తేజస్సే, కాంతే, వేడే. హరీణాం ఉద్ధితో మధ్యాత్ సంప్రహృష్ట తనూరుగా, ఆయన అలా ఏ స్థితి నుంచి లేచి ఇలా విజృంభిస్తున్నాడు? అప్పటిదాకా వానరుల మధ్యలోనే ఉన్నాడు కదా, ఆ మధ్యలో నుంచి ఇలా ఉత్థిత, లేచి ఇలా విజృంభిస్తున్నాడు అన్నమాట. అభివాద్య హరీన్ వృద్ధాన్, అందరికీ అభివాదనలు చేశాడు, నమస్కారం చేశాడు అంటున్నాడు. హనుమాన్ ఇదమబ్రవీత్, అంత పరాక్రమంతో, అంత ఎత్తుగా పెరిగిపోయి ఆయన ఒడ్డు పొడుగు బాగా పెరిగి
బలంతో ఉత్సాహంతో తొణికిసలాడుతూ ముఖం ఎర్రగా ఉన్నది. పైగా ఇంకా ఆయన మనిషి అగ్నిలాగా, అగ్ని తేజస్సుతో ధగధగా మెరిచిపోతున్నాడు. అటువంటి శక్తి గలవాడికి అటువంటి వాడు చెయ్యలేని పని ఏది ఉండదు అని చూసే వాళ్ళకి తప్పనిసరిగా అనిపిస్తుంది అనమాట. అంటున్నాడు, అరుజత్ పర్వతాగ్రాణి హుతాశన సఖోనిల బలవాన్ అప్రమేయశ్చ వాయురాకాశ గోచర. అగ్నికి చెలుకాడైన వాయుదేవుడు ఉన్నాడు కదా, ఆ వాయుదేవుడు మహాబలశాలి, అంతులేని శక్తి గలవాడు, ఆకాశంలో సంచరిస్తాడు. అతడు పర్వతాగ్రాలను కూడా విరిచేయగలడు. ఆ విధంగా శీఘ్ర వేగం కలిగి వేగంగా వెళ్ళేటటువంటి మహాత్ముడైన వాయుదేవుడికి నేను ఔరసపుత్రుణ్ణి, వరపుత్రుణ్ణి. దూకటంలో నాకు సాటి అయిన వచ్చేవాళ్ళు ఎవరు లేరు. అరుజత్ పర్వతాగ్రాణి హుతాశన సఖో అనిల బలవాన్ అప్రమేయశ్చ వాయురాకాశగోచర తస్యాహం శీఘ్రగస్య మహాత్మనః మారుతస్య ఔరసః పుత్రః ప్లవనే నాస్తి మత్సమః. ఎగిరి దూకటంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవటం, ఆకాశ మార్గంలో వెళ్ళి ఇక్కడ ఎగిరి అక్కడ దూకటంలో మే సమహ నాస్తి, నాతో సముడు ఎవ్వడు లేడు. ఇటువంటి ఆ ఉత్సాహాన్ని ఆయన ఆ మాట అంటుంటే వాళ్ళ ఉత్సాహం, అంతకు ముందు దాకా ఉన్నటువంటి దుఃఖం ఎటుపోయిందో ఆ వానర వీరుడు. ఇంకా ఆయన చెప్తున్నాడు, తన శక్తిని తానే చెప్తున్నాడు. ఒక్కసారి జాంబవంతుడు గుర్తు చేయటం అన్నది ఒక చిన్న పని చేసి విడిచిపెట్టాడంతే, ఇంకా విజృంభిస్తున్నాడు హనుమంతుడు. ఉత్సహేయం హి విస్తీర్ణం ఆలికంతమివాంబరం మేరుం గిరిమసంగేన పరిగంతుం సమాశ్రిత సహస్రశ. నేను ఏమాత్రం మధ్యలో విశ్రాంతి అవసరం లేదు, నాకు అతి విస్తీర్ణమైన ఆకాశాన్ని ఒరుసుకుంటూ మేరు పర్వతాన్ని కూడా వేల మార్లు ప్రదక్షిణం చేయగలను. వీళ్ళు ఒక్కొక్కళ్ళు నేను 10 యోజనాలు 20 యోజనాలు, వాళ్ళు పాపం వాళ్ళకున్నటువంటి పరిమితమైన శక్తిని వాళ్ళు చెప్పారు. ఈ పరిమిత శక్తి, అపరిమిత శక్తి, ఈ రెండు గనక ఈ రెండింటిని మనం భావం చేస్తుంటే ఒక ఆలోచన వచ్చి తీరుతుంది. పరిమిత శక్తి అనేది అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి స్థితిలో అజ్ఞానం బాగా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కానీ దీనికి సాధనకు సంబంధించిన మాటలు చెప్తూ ఉంటాడు. అలాంటి స్థితి మిగిలిన వాళ్ళదిగా ఇప్పుడు సాధనలో సంపూర్ణమైన విజయం సాధించగలిగే స్థితి హనుమంతుడిలో ఉన్నట్టు ఈ రెండు భేదాలు మనకి స్పష్టంగా ఈ దీంట్లో ఈ ఇద్దరి వల్ల కనిపిస్తున్నాయి. బాహు వేగ ప్రణున్నేన సాగరేణాహముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీకృతం. నేను బాహువేగ ప్రణున్నేన, నా బాహువేగంతో ఏం చేయగలను తెలుసా? సముద్ర జలాల్ని పైకి తోసేయగలను. పైకి అవే వాటంతరవి లేచి ఎగురుకుంటూ పైకి వస్తాయి. పర్వతాలు, నదులు, సరస్సులతో కూడిన ఈ భూమండలాన్నంతటిన సపర్వత నదీకృతం, వీటన్నింటితో కూడిన ఈ భూమిని సమాప్లావయితుం లోకం, ఈ భూమిని మళ్ళీ నీళ్ళలో మునిగేటట్టు చేయగలను. ఇది ప్రకృతి శక్తి. హనుమంతుడు వాయుపుత్రుడు అంటే ప్రకృతి శక్తితో జన్మించిన వాడని అర్థం. మమోరు జంఘవేగేన భవిష్యతి సముత్థిత సముచ్ఛ్రిత మహాగ్రాహ సముద్రో వరుణాలయ. మమ ఊరు వేగేనా, జంఘా వేగేనా, నా తొడలు పిక్కలు ఇవి నేను గాలిలోకి ఎగిరి వీటిని ఉపయోగించి దూకుతూ ఉంటే ఈ వీటి యొక్క వేగం చేత సముద్ర జలాలు పైకి వచ్చేస్తాయి. వచ్చేసైతే ఏమవుతుంది, అప్పుడు ఆ సముద్ర జలాలు విచ్చుకొని కనపడుతూ ఉంటే ఆ లోపల ఉన్న మొసళ్ళన్నీ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడగలిగితే కనిపిస్తాయి. పన్నగాశనం ఆకాశే పతంతం పక్షిసేవితే వైనతేయమహం శక్త పరిగంతుం సహస్రశ.
ఆకాశంలో గరుత్మంతుడు తన ఆహారమైన సర్పాలని పట్టడానికి మహావేగంతో చూస్తాడు. ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. ఆకాశం నుంచి చూస్తాడు. ఆయన నేల మీద ఎక్కడ ఉన్నా పందగం రివ్వున నేల మీదకు వచ్చి వాలి మళ్ళీ అంతకంటే ఎక్కువ వేగంతో పైకి ఎగిరి వెళ్ళిపోగలడు. ఆయన వేగం తగ్గదు, గురి తప్పదు. అటువంటి ఆ గరుత్మంతుడు చుట్టూ నేను అనేక వేల మార్లు ప్రదక్షిణం చేయగలను అంటున్నాడు. అంటే ఆయన వేగంతో సమానమైన వేగం. ఇంకా ఆలోచిస్తే గరుత్మంతుడి వేగం కంటే ఎగరటంలో నేను కూడా తక్కువ వేగం కలవాణ్ణి కాదు అంటున్నాడు. ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనస్తమితమాదిత్యం అభిగంతుం సముత్సహే. సూర్యుడు ఏం చేస్తుంటాడు? ఉదయగిరి నుంచి బయలుదేరతాడు. ఆయనతో నేను కూడా బయలుదేరి వేగంగా ఆయన కంటే ముందు వెళ్ళిపోయి అస్తాద్రికి సూర్యుడు ఆకాశ మధ్యంలోకి వచ్చేసరికి నేను ఆయనకి మళ్ళీ అస్తగిరి నుంచి ఎదురు ఆ మధ్యలో ఆకాశం మధ్యలో ఉండగా నేను ఆయన్ని కలుసుకోగలను. ఇది ఆ ఊహే ఎంతటి అద్భుతమైన ఊహ. ఆ దాన్ని ఆయన ఎంత ఆత్మ ధైర్యంతో చెప్తున్నాడు హనుమంతుడు మహానుభావుడు. ఇది దైవశక్త్యా, మానవ శక్త్యా, వానర శక్త్యా, వీటన్నింటికంటే అతీతమైనటువంటి పరమాత్మ శక్తి, ప్రజ్ఞాన స్వరూపమైన శక్తి. ఆ పరమాత్మే ఈ వానర రూపంలో ఉన్నాడు. ఆ శ్రీరాముడే వానర రూపంలో ధరించాడు తన పని తాను నిర్వహించుకోవటానికి. ఇలా చెప్పుకుంటే ఎంతో ఆనందం మనకి కలుగుతుంది. అంతే తప్ప భేద దృష్టితో చూస్తూ రాముడు వేరు, హనుమంతుడు వేరు, ఇలాంటి దృష్టి పనికి రాదు. అది మనని సాధనలో ముందుకి తీసుకొని వెళ్ళదు. తతో భూమిం అసంస్పృశ్య పునరాగంతుముత్సహే ప్రవేగేనైవ మహత భీమేన ప్లవగర్షభా. అదే వేగంతో నేను సూర్యుడికి అభిముఖంగా వెళ్ళి భూమిని తాకకుండానే భయంకరంగా అదే మహావేగంతో నిర్విరామంగా మళ్ళీ రెండో మారు సూర్యుడికి అభిముఖంగా రాగలను. తన శక్తి ఇదంతా ఆయనకు ఒక ఆట కింద కనిపిస్తున్నది. ఉత్సహేయం అతిక్రాంతుం సర్వాన్ ఆకాశ గోచరాన్. ఆకాశంలో సంచరించేటటువంటి ప్రాణులు ఏవేవైతే ఉన్నాయో అఖిల భూతాల్ని నేను వేగంతో వాటన్నింటినీ అతిక్రమించగలను. సాగరం శోషయిష్యామి. నాకు ఆకాశంలో ఎగురుతూ వెడుతూ సముద్రాన్ని శోషింపజేయగలను. ఇదంతా కూడా ఆ ఎగరటంలో ఉన్నటువంటి ఆ ఎగరటం యొక్క విశేష స్థితి. ఎగురుతూ ఆయన చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని చెప్తున్నాడు. అంతే తప్ప నేల మీద నిలబడి ఇది ఏదో తాను ఒక పని చేస్తున్నట్లు అలా కాదు ఇవి ఎగిరేటప్పుడు సహజంగా ఇవన్నీ ఆయన చేష్ట వల్ల సిద్ధిస్తూ ఉంటాయి సహజంగా. ఇంకా ఏమంటున్నాడు? భూమిని చీల్చేతను దారయిష్యామి మేదినేం పర్వతాంశ్చోర్ణయిష్యామి. నా గమన వేగంతో పర్వతాలు చూర్ణమైపోతాయి, భూమి వ్రక్కలైపోతుంది, ఆ సముద్రాన్ని ఎండింప చేయగలను ఆ వేగంతో. హరిష్యాం యూరు వేగేన ప్లవమానో మహార్ణవం. ఇంకా మా ఊరు వేగేన, నా ఊరువుల వేగంతో ప్లవమాన ఎగురుతూ నేను వెడుతుంటే మహార్ణవం హరిష్యామి ఆహరిష్యామి. నాతో సముద్రం వచ్చేస్తుంది ఆ వేగానికి. ఇంకా అది ఆగలేదు, అక్కడ ఉండలేదు. గాలి వేగంతో వీస్తే మొక్కలు చెట్లు అవి ఎగిరి ఏ విధంగా గాలిలో కొట్టుకుపోతాయో ఆ వాయు ప్రవాహంలో నేను వేగంతో ఆకాశంలో వెడుతూ ఉంటే సముద్రం నాతో తల ఉంచుకొని నాతో రావాల్సిందే. ఇది మహాద్భుతమైన శక్తి. లతానాం వివిధం పుష్పం పాదపానాంచ సర్వశః అనుయాస్యంతి మా మధ్య ప్లవమానం విహాయస. నేను ఆకాశంలో వెడుతూ ఉంటే సముద్రమే వస్తే ఈ లతలు వృక్షాలు పొదలు ఇవే ఆ వేగానికి ఇవన్నీ వేళ్లతో సహా లేచి నాతో ఎంత దూరమైనా వచ్చేస్తాయి. ఇంకా అవి రాకుండా ఉండలేవు. ఆ వేగమే వాటిని ఆ విధంగా తీసుకుని
వచ్చేస్తూ ఉంటుంది. భవిష్యతి మే పంథాగా స్వాతే పంథా ఇవాంబరే. ఆకాశంలో స్వాతి నక్షత్రం ఆ మార్గం ఈ విధంగా ఉంటుందని జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నదన్నమాట. చరంతం ఘోరం ఆకాశం ఉత్పతిష్యంతమేవ. నేను ఆకాశంలో ఎగిరేటప్పుడు కానీ అక్కడ చరంతం వెళ్ళేటప్పుడు కానీ ద్రక్ష్యంతి నిపతం తంచ. ఆకాశంలోకి ఎగరటం, ఆకాశంలో వెళ్ళటం, మళ్ళీ వెళ్ళిన ఎక్కడ కావాలంటే అక్కడ నిపతంతం వాలటం కానీ, అప్పుడు ఆ సమయాల్లో నన్ను సర్వభూతాని వానరాగ ద్రక్ష్యంతి. భూతాలన్నీ చూడవచ్చును. నేను స్పష్టంగా ఇది మీకు అందరికీ చూపిస్తాను. గాలిలో ఎగిరెత్తాను, గాలిలో ముందుకు పెడతాను, నెమ్మదిగా అనుకున్న చోట దిగుతాను. ఇదంతా నా వేగంతో నేను సాధించగలను. మహామేఘ ప్రతీకాశం మాంచ ద్రక్ష్యధ వానరాహ. ఒక మేఘంతో సమానమైనటువంటి వేగంతో నేను వెళ్తాం. మీరు చూడండి వానరాహ, హే వానరాహ ద్రక్ష్యధ, చూడండి. దివమావృత్య గచ్చంతం. నేను ఆ ఆకాశాన్ని మృంగటానికి గ్రసమానమివాంబరం. నేను వెళ్ళేటప్పుడు అది ఎలా కనిపిస్తుంది మీకు? ఆకాశాన్ని మింగేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు. ఇవన్నీ అక్కడ జరగబోయేటటువంటి సముద్ర లంఘనంలో జరిగే పనుల్ని ముందు ఇక్కడ సూచనాప్రాయంగా సూచిస్తున్నాడు కవి. విధమిష్యామి జీమూతాన్. ఆ మేఘాలన్నింటినీ విధమిష్యామి, చెదరగొట్టగలను. కంపయిష్యామి పర్వతాన్. పర్వతాలన్నీ గజ వణికిపోతాయి. సాగరం క్షోభయిష్యామి. సముద్రాన్ని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అది కలగుండు పడేటట్లు చేయగలను. ప్లవమాన సమాహిత వైనతేయస్య శాశక్తిర్ మమ యా మారుతస్యవ. ఇలాంటి శక్తి ఒక్క మా తండ్రి వాయువుకే ఉన్నది, వైనతేయుడికే ఉన్నది, నాకే ఉన్నది. ఇంకా ఎవ్వరికీ ఇలాంటి శక్తి లేదు. రితే సుపర్ణ రాజానం. సుపర్ణరాజు గరుత్మంతుడు కాక ఆయన తప్ప మారుతం వా మహాజవం. మహావేగం కలిగినటువంటి ఆ వాయుదేవుడు ఈ ఇద్దరు తప్ప న తద్భూతం ప్రపశ్యామి. మూడవ భూతం లేదు. వాయువు, ఆ గరుత్మంతుడు, ఈ ఇద్దరే. యన్మాం ప్లుతం అనువ్రజే. నేను ఎగిరి వెళ్తూ ఉంటాను, ఇంకొకడు ఎవడైనా నాతో సమానంగా రమ్మను. ఇద్దరు రాగలరు. వాయుదేవుడు రాగలడు, గరుత్మంతుడు రాగలడు తప్ప మరొకరు ఎవరు నాతో సమానంగా రాలేరు. ఈ పోటీలో ఈ ప్లవనం అనే పోటీలో నాతో ఎవరు తట్టుకోలేరు, నాకు సమానంగా ఎవరు ఉండరు. నిమేషాంతర మాత్రేణ నిరాలంబనమంబరం సహసా నిపతిష్యామి. రెప్పపాటు కాలంలో మేఘంలో ఘనాద్విద్యుదివోద్ధిత. మేఘం నుంచి మెరుపు తీగలాగా మహావేగంతో వెలువడే ఆధారమే లేని ఆకాశంలోకి వెళ్తా. మెరుపు తీగ ఒక్కసారి మెరిచినట్టు ఉన్నట్టుండి నేను ఇక్కడ నుంచున్నట్టు ఆకాశంలోకి వెళ్ళిపోగలను, అంటే ఆకాశంలోకి చేరగలను. భవిష్యతికి మే రూపం ప్లవమానస్య సాగరే విష్ణోర్ విక్రమమాణస్య పురాత్రీన్ విక్రమానివా. పూర్వం శ్రీ మహావిష్ణువు 3 లోకాల్ని వ్యాపించేటప్పుడు ఆయన యొక్క ఆ పరాక్రమం ఎలా ఉందో నాకు అలాంటి పరాక్రమం శక్తి ఉన్నది. బుద్ధ్యాచాహం ప్రపశ్యామి. నా బుద్ధికి తోస్తున్నది. నేను చెప్తున్నాను, వానరులారా వినండి. నాకు తోచింది సరి అయినటువంటి ఆలోచనే వస్తుంది. నాకు వచ్చింది ఎప్పుడు, నా ఆలోచన ఎప్పుడు నిజమై తీరుతుంది. నిజం కాని ఆలోచన నాకు రాదు. అటువంటి బుద్ధి నాది. బుద్ధ్యాచాహం ప్రపశ్యామి మనశ్చేష్టాచ మే తథా. నా మనస్సు యొక్క ఆలోచన చేష్ట కూడా అలాగే. నా మదిలో సంతోషం, మనశ్చ ఇష్ట, నా మనసులో ఉండే సంతోషం కూడా అలాగే ఉంటుంది. అహం ద్రక్ష్యామి వైదేహీం. నేను ఇక్కడే చెప్తున్నాను, నాకు అనిపిస్తున్నది, తోస్తున్నది. నేను అమ్మవారిని చూడగలను, చూసి తీరుతాను. ప్రమోదధ్వం ప్లవంగమా. ఆనందించండి, హాయిగా సంతోషించండి, కేరింతలు కొట్టండి, మీరంతా సుఖంగా ఉండండి.
మారుతస్య సమో వేగే గరుడస్య సమో జవే ఆయుతం యోజనానాంతు గమిష్యామీతి మే మతికి. వాళ్ళిద్దరితో సమానమైన వేగం కలవాణ్ణి కాబట్టి నేను 10,000 యోజనాల వరకు కూడా ఒక్క లంఘనంలో దూకగలను, వెళ్ళగలను. వాసవస్య సవజ్రస్య బ్రహ్మణో వా స్వయం భువ విక్రమ్య సహసా హస్తాత్ అమృతం తదిహానయే. వజ్రాయుధం చేత్తో పట్టుకునున్నటువంటి ఇంద్రుణ్ణి గాని, స్వయంభువైనటువంటి బ్రహ్మగారిని గాని, వాళ్ళిద్దరినీ నా పరాక్రమంతో జయించి, ఇది అహంకారం కాదు, గర్వం కాదు, మదం కాదు, ఇది తన యొక్క శక్తిని లోకానికి వినయంగా చెప్తున్నాడు హనుమంతుడు. వాళ్ళిద్దరినీ నేను జయించి వాళ్ళ చేతుల్లో నుంచి అమృతమైన తీసుకొని రాగలగ శక్తి నాకు ఉన్నది. దాని అర్థం ఏమిటి? లంకనే కావాలంటే చేత్తో అవలీలుగా 2 వేళ్ల మీద పెట్టుకుని తీసుకుని రాగలను. తమేవం వానర శ్రేష్టం గర్జంతం అమితౌజసం. ఆయన మాటలు ఎలా ఉన్నాయి? గర్జనల్లాగా ఉన్నాయి. అమితౌజసుడు ఆయన, అంతులేనటువంటి తేజస్సు కలవాడు, ఓజస్సు కలవాడు. ప్రహృష్ట హరయస్తత్ర సముదైక్షంత విస్మితా. ఆశ్చర్యపోయి గుడ్లు అప్పగించి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వాళ్ళు అలా నిలబడిపోయారు. సంతోషం లేదా? పూర్తి సంతోషం ఉంది. తస్య తద్వచనం శ్రుత్వా జ్ఞాతీనాం శోకనాశనం ఉవాచ పరిసంహృష్టో జాంబవాన్ హరిసత్తమం. ఆనందంతో అంటున్నాడు జాంబవంతుడు. ఏమంటున్నాడు? వీరా కేసరిణ పుత్ర హనుమన్ మారుతాత్మజ. ఎంత చక్కగా, ఎంత ఆనందంగా సంబోధిస్తున్నాడో జాంబవంతుడు. హే వీరా, హే కేసరిణ పుత్ర, హే హనుమన్, హే మారుతాత్మజ, జ్ఞాతీనాం విపుల శోక త్వయా తాత వినాశిత. మేమంతా నీ జ్ఞాతులం, బంధువులం, మనమంతా సైన్యంలో భాగం, సుగ్రీవుడి సైన్యంలో. మా యొక్క దుఃఖం కాస్త నీ చేత వినాశితం. మా దుఃఖాన్ని పోగొట్టావయ్యా, ఇంకా మాకు ఇక దుఃఖమే లేదు. తవ కళ్యాణ రుచయ, మంగళప్రదమైనటువంటి నీ శరీర కాంతులు కపిముఖ్యా సమాగతా మంగళం కార్యసిద్ధ్యర్థం కరిష్యంతి సమాహితా. మేమంతా ఏం చేస్తూ ఉంటాం? నీ కార్యసిద్ధి కోసం భగవద్ ధ్యానం ఉన్నగనట్టు మంగళ కళ్యాణ రుచయ మేము అటువంటి కార్యక్రమాల్ని, దైవ ప్రార్థనలు చేస్తాము అని మంగళ కార్యాలు చేస్తూ ఉంటామయ్యా నువ్వు తిరిగి వచ్చేదాకా. ఋషీణాంచ ప్రసాదేన కపివృద్ధ మతేన చ గురుణాంచ ప్రసాదేన ప్లవస్వత్వం మహార్ణవం. మహర్షుల అనుగ్రహం, వృద్ధ వానరుల ఆశీస్సులు, పెద్దల అనుగ్రహంతో నువ్వు సముద్రాన్ని లంఘించు ఓ వానర మహావీరా. స్థాస్యామ చైకపాదేన, ఒంటి కాలి మీద నిలబడి ఉంటాం ఇక్కడ మేము. యావదాగమనంతవా, నువ్వు తిరిగి వచ్చే వరకు. త్వద్గతాని చ సర్వేషాం జీవితాని వనౌకసాం. మా ఈ జీవితాలన్నీ త్వద్గతాని, నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు విజయం పొంది సాధించి వస్తావు, మేము ఆనందిస్తాం. రాకపోతే ఇంక మేము ఉండే పని లేదు. తతస్తు హరిషార్దూల తానువాచ వనౌకసః నేయం మమ మహీవేగం లంఘనే ధారయిష్యతి. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు మళ్ళీ, ఇయం మహి మమ వేగం నా ధారయిష్యతి. ఈ భూమి నా వేగాన్ని తట్టుకోలేదండి. ఏతానీహ నగస్యాస్య శిలా సంకటశాలినః శిఖరాణి మహేంద్రస్య స్థిరాణి చ మహంతి చ. ఈ మహేంద్ర పర్వతం యొక్క ఆ శిఖరాలు ఇవి గట్టివి కాబట్టి నా వేగానికి అవి తట్టుకొని ఉండగలవు, స్థిరంగా ఉండగలవు. ఇవి శిలామయం కాబట్టి నా వేగాన్ని సహించగలవు, కానీ నా వేగాన్ని భూమి సహించలేదు. ఏమే ఏషు వేగం కరిష్యామి మహేంద్ర శిఖరేష్వహం. ఇదిగో ఈ మహేంద్ర శిఖరాల మీద నేను నా వేగాన్ని సంపూర్ణంగా పొందగలను. నానాద్రుమ వికీర్ణేషు ధాతు నిష్యంద శోభిషు. ధాతువులచే, గైరికాది ధాతువులచే
ప్రకాశిస్తున్నటువంటి అనేక వృక్షాలకి నిలయంగా ఉన్నటువంటి ఈ మహేంద్ర గిరి మీద నేను వేగంగా ఈ గిరిని ఊతంగా చేసుకొని నేను పైకి ఎగురుతాను. ఏతాని మమ నిష్పేషం పాదయోగో ప్లవతాం వరాహ ప్లవతో ధారయిష్యంతి యోజనానామితశతం. ఇక్కడి నుంచి నేను 100 యోజనాల దూరం దాటాలి కదా. నా పాదాలని తొక్కుతూ ఈ భూమి మీద నుంచి నేను ఈ శిఖరం మీద నుంచి పైకి ఎగురుతాను. అప్పుడు ఈ పర్వత శిఖరాలు నా వేగాన్ని భరించగలవు. తతస్థం మారుత ప్రక్ష సహరిర్మారుతాత్మజ అరురోగ నగశ్రేష్టం మహేంద్రం అరిమర్దన. ఆ మాట అంటూ మహేంద్ర పర్వతం మీదకి శిఖరం మీదకి ఆరురోహ చేరుకున్నాడు, ఎక్కాడు. వృతం నానావిధైర్వృక్షై మృగసేవిత శాద్వలం. అక్కడ ఏమున్నాయి? నానా విధాలైన వృక్షాలు, మృగములు, వాటి ఇంకా మృగముల చేత సేవింపబడుతున్న శాద్వలాలు, పచ్చిక మైదానాలు, లతా కుసుమ సంబాధం, తీగలు, పువ్వులు, నిత్య పుష్ప ఫలద్రుమం, ఎప్పుడూ పుష్పించే ఫలించే చెట్లు, సింహ శార్దూల చరితం, అక్కడ పెద్ద పుల్లు సింహాలు తిరుగుతూ ఉంటాయి. మత్త మాతంగ సేవితం, మదించిన ఏనుగులు తిరుగుతూ ఉంటాయి ఆ మహేంద్రగిరి శిఖరాల మీద. మత్త ద్విజ గణోద్గుష్టం, మదించినటువంటి పక్షిగణాలు పెద్దగా కేకలు పెడుతుంటాయి, కూతలు కూస్తుంటాయి. సలిలోత్పీడ సంకులం, ఆ నీటి చేత ఆ నీటి పీడ చేత సంకులం, అది బాగా కలగుండి పడిపోయి ఉంటుంది. మహద్భిరుచ్రితం శృంగైగి మహేంద్రం సమహాబల. ఆ మహేంద్రగిరి విచచార గిరి పైన విచచార హరిశ్రేష్ఠో మహేంద్ర సమ విక్రమ అని ఇంక విచచార, ఆయన విహరించాడు. ఎందుకు? ఈ విహరించడం అన్నది విహరించడం కోసం కాదు. ఆ విహరించడం 2 సార్లు 3 సార్లు అటు ఇటు తిరిగి ఆ దాంట్లో ఒక్కసారిగా పైకి ఆయన లంఘించి ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. పాదాభ్యాం పీడితస్తేన మహాశైలో మహాత్మన రరాజ సింహాభిగతో మహాన్ మత్తైవ ద్విప. ఆయన ఏం చేశాడు? పాదముల చేత గట్టిగా మహేంద్ర పర్వతాన్ని పీడించాడు, అంటే నొక్కి పడుతున్నాడు. అప్పుడు ఆ పర్వతం ఎలా ఆయన పాద వేగానికి ఏమైపోయింది? సింహం చేత కొట్టబడిన మదపుటేనుగు వలె ఆ పర్వతం గిలగిల్లాడిపోయిందనమాట. ముమోచ సలిలోత్పీడాన్ విప్రకీర్ణ శిలోచ్చయ. ఆయన తన పాదాలతో అలా గట్టిగా తొక్కి పైకి లేచే ప్రయత్నం చేస్తుండేసరికి ఆ పర్వత శిఖరాలు చల్లా చెదరైపోయి జలం ప్రవాహం గట్టి కిందకి వచ్చేస్తున్నది. విస్త్రస్త మృగమాతంగ, మృగములు మాతంగాలు ఏనుగులు భయపడిపోయి అదిరిపోతున్నాయి. ప్రకంపిత మహాద్రుమ, ఆయన ఆ వేగానికి పెద్ద పెద్ద వృక్షాలు కూడా కంపించిపోతున్నాయి. నానా గంధర్వ మిథునై, అక్కడ గంధర్వుల జంటలున్నారు. పాన సంసర్గ కర్కశైగి ఉత్పతద్భిశ్చ విహగైగి విద్యాధర గణైరపి త్యజ్యమాన మహాసాను సంనిలీన మఘోరగ చలశృంగ శిలోద్ఘాత తదా భూత్స మహాగిరికి. ఆ హనుమంతుని పాద సంఘటనం చేత ఆ మహేంద్రగిరి భయంతో పరిగెత్తే ఏనుగులు, వేగంగా కదలించబడే చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, సుందర విహార స్థానాలు, ఆ పర్వత సానువుల్ని విడిచిపోతున్న పానమత్తులైన నాగులు, గంధర్వులు, విద్యాధరుల దంపతులు, వీళ్ళంతా వాళ్ళది ఆ పర్వతం కదిలిపోతుంటే వాళ్ళు ఇదేమిటో పెద్ద ఉపద్రవం వచ్చి పడిపోయిందని వాళ్ళ పానమత్తులు అయ్యుండి కూడా వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. ఆకాశమునకు ఎగిసిపోయే పక్షులు, పుట్టలలో దాక్కున్న మహాసర్పాలు, చలించుతున్న శిఖరాలు కలిగిన మహేంద్రగిరి, ఇది ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఒక్క క్షణంలో మన కళ్ళ ఎదురుకుండా చూపించాడు. అది ఆ సర్పాలు వెళ్ళి లోపల దాక్కుంటున్నాయి. వాళ్ళందరూ పానమత్తులో ఆ జంటలన్నీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నారు.
చెట్లు కంపించిపోతున్నాయి, శిఖరాలు ఊగిపోతున్నాయి. ఆ ఆ పాదముల తొక్కిడికి శిఖరాల మీద జలం అంతా కూడా ప్రవాహం కట్టి కిందకి వచ్చేస్తోంది. ఇదంతా ఒక్క క్షణంలో జరిగినటువంటి కళ్ళకి కట్టినటువంటి దృశ్యం. దీన్ని అద్భుతంగా చిత్రించాడు వాల్మీకి. నిశ్వసద్భిస్తదార్తయిస్తూ భుజంగైర్ అర్ధ నిస్సృతై. ఆ సమయంలో అక్కడ సర్పాలు బొరియల్లో నుంచి సగం వెళ్ళి పైకి వచ్చినాయి. మళ్ళీ నిట్టూరుస్తూ అవి మహేంద్రగిరి పెక్కు జెండాలు కలగలాగా ఒప్పింది. అవి సగం బయటకు వచ్చేసరికి నిశ్వసద్భిస్తదార్తయిస్తూ భుజంగైరర్ధ నిస్తృతై స్వపతాక ఇవా భాతి సదా సదారుణీధర ఋషిభిస్త్రాస సంభ్రాంతై. మహర్షులు కూడా ఆ పర్వతం మీద ఉన్నారు. వాళ్ళు భయంతో గబగబా తమ యొక్క స్థానాల్లో నుంచి లేచి వెళ్ళిపోవటం ప్రారంభించారు. అది తోటి వారెవరూ లేక వాళ్ళు ఒంటరి వాళ్ళై భయపడిపోయి వెళ్ళిపోతున్న బాటసారులాగా ఉన్నట్టు వాళ్ళు. ఋషిభిస్త్రాస సంభ్రాంతై త్యజ్యమాన శిలోచ్చయ సీదన్ మహతి కాంతారే సార్ధహీన ఇవాధ్వగ సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరగంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఆయనకి ఆ క్షణంలో ఇంత అద్భుతమైన ప్రయత్నం చేసి మహేంద్రగిరిని కాళ్లతో తొక్కిపట్టి పైకి లేచే ప్రయత్నం చేస్తూ మనస్సులో లంకకి చేరుకున్నాడు. అంటే లంకకి వెళ్ళాను, వెడుతున్నాను, వెళ్ళగలను, వెళ్ళినట్లే అనే సంపూర్ణమైన విశ్వాసం ఆ హనుమంతుని యొక్క మనసులో కలిగింది. సవేగవాన్, వేగం కలిగిన, వేగ సమాహిత. ఆ శరీరం ఎంత వేగంగా ఉన్నదో ఆయన మనస్సు కూడా అంతే వేగంతో ఉండటం చేత హరిప్రవీరహ పరవీరహంత ఆయన ఆ హనుమంతుడు మనస్సమాధాయ ఆయన ఏం చేశాడు, తన మనస్సుతో దృఢమైన నిశ్చయానికి వచ్చి మహానుభావ జగామలంకాం మనసా మనస్వి, లంకకి చేరినట్లే అని భావించాడు. ఈ విధంగా హనుమంతుని యొక్క ఈ ఈ గొప్ప ప్రయత్నం, సాగర లంఘనం అనే ప్రయత్నం ప్రారంభం అవటంతో కిష్కింధాకాండ సమాప్తమైంది. ఇంకా తరువాత రాబోయేటటువంటి సుందరకాండలో ఆయన యొక్క ఆ సముద్ర లంఘనం, ఆ విశేషాలు అద్భుతం. అవి విని మనకి రెండు రకాల ప్రయోజనాలు ఇక్కడ కిష్కింధకాండలోనే ఆ ప్రయోజనాలన్నింటినీ మనం కనిపెట్టుకుంటూ వస్తున్నాం. మొట్టమొదట ఆయన వచ్చి శ్రీరాముడు రామలక్ష్మణుల్ని దర్శించి వారిచే ప్రశంసలు పొందిన దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ మహేంద్రగిరి మీద ఒక్క పెద్ద ప్రయత్నం చేసి ఒక్క ఉదుటిని పైకి లేచే ప్రయత్నం చేస్తున్నాడు. సుందరకాండలో ఆ ప్రయత్నం చేస్తాడు, పైకి ఎగురుతాడు. అక్కడ జరిగినట్టు ఆయన పైకి ఎగిరి గాల్లోకి లంఘించేటప్పుడు జరిగిన ఆ పరిస్థితిని అంతా అద్భుతంగా వర్ణిస్తాడు. సుందరకాండ పారాయణం ఎందువలన హనుమంతుడు కార్యసిద్ధి కోసం తాను చేసిన ప్రయత్నం ఎంత అద్భుతమైందో, సాధకుడు కూడా తాను చేయవలసిన ప్రయత్నం దేనికి, తన సాధన సిద్ధి పొందటానికి. అష్టవిధ శక్తులు కలిగినటువంటి హనుమంతుడు ఏ విధంగా తన ప్రయత్నంలో సంపూర్ణ విజయాన్ని సాధించాడో మనం కూడా మన యొక్క సాధనా మార్గంలో అంతే తప్ప ఆయన్ని ప్రార్థిస్తే ధనరాశులు ఇస్తాడు, కనకరాశులు ఇస్తాడు, లేకపోతే భూమిని బోల్డంత భూమిని అందజేస్తాడు, ఇవన్నీ కాదు. దుఃఖాల్ని పోగొడతాడు. ఏ దుఃఖాల్ని పోగొడతాడు అంటే మన యొక్క సాధనలో పరమాత్మ మన స్వస్వరూపాన్ని సాధించుకునే స్థితిలో మనకి ఏ కష్టాలు వచ్చినా పోగొట్టడానికి ఈ సుందరకాండ, ఈ కిష్కింధాకాండ, ఈ హనుమంతుని యొక్క కథ, ఈ హనుమంతుని భావన, ఈ హనుమంతుడే మనస్సు నిండా నిండిపోయేటే ఉండటం అనేటటువంటి ఆ ఆలోచన, ఇవి మనకి ఆ విధంగా ముందుకి
మనల్ని నడిపిస్తాయి. కాబట్టే హనుమంతుడు మహానుభావుడు. ఆయనకి మనం నిత్యము ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని పూజించాలి, ఆయనకి ప్రతినిత్యము నమస్కరించుకోవాలి. స్వస్తి.